పెళ్లైన కొత్తలో పెళ్లి తర్వాత ప్రతి జంటయూ కోరుకునేది, ఎదురుచూసేది, ఒకరితో ఒకరు విడిగా సమయం గడపాలి అని. అలా వైభవ్ జీవితంలోకి వచ్చింది వైశాలి. వారి పెళ్లి తర్వాత హనీమూన్కి వెళ్లారు. మరి హనీమూన్కి వెళ్ళాక ఏం జరిగింది అనేది ఈ కథ సంగ్రహం. పూర్తి కథ మిస్ అవ్వకుండా చదవండి. మొదటి భాగం స్టార్ట్ చేద్దాం. ఐ లవ్ యూ సో మచ్ వైశాలి అన్నాడు వైభవ్. ఐ లవ్ యూ టూ అన్నది వైశాలి. ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకున్నారు. ఇద్దరూ ఫ్లైట్లో హనీమూన్కి వెళుతున్నారు. నిజంగా నాకు ఇంత అందమైన, అర్థం చేసుకునే భార్య దొరుకుతుందని నేను అనుకోలేదు అని అన్నాడు వైభవ్. నాకు అలాగే అనిపిస్తోంది వైభవ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనిద్దరికీ పెళ్లి కుదరడం, మన పెళ్లి జరగడం. ఏంటో అంతా కలలా ఉంది అని అన్నది వైశాలి. ఇది కల కాదు భార్యామణి, నిజం. నువ్వు నీ భర్తతోటే హనీమూన్కి వస్తున్నావు అని అన్నాడు చటుక్కున బుగ్గ మీద ముద్దు పెట్టి. అరే ఏంటిది ఇది? మనము పబ్లిక్ ప్లేస్లో ఉన్నాం, ఇలాంటివి చేయొచ్చా ఇక్కడ అని అన్నది వైశాలి. నేను ముద్దు పెట్టుకున్నది ఎవరినో కాదు, నా భార్యనే కదా అని అన్నాడు వైభవ్. అయితే మాత్రం ఎవరైనా చూస్తే ఇలా నాకు నువ్వు ముద్దు పెట్టడం అని అన్నది వైశాలి చిరుకోపంగా. ఎవరూ చూడరు, ఒకవేళ చూసినా అర్థం చేసుకుంటారులే అని అన్నాడు వైభవ్. అలా ఎన్నో రొమాంటిక్ కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయారు. వాళ్లు ఫ్లైట్ ఎక్కినప్పుడు అయిన టైం ఉదయం 3 గంటలు. మెలకువ వచ్చి కళ్ళు తెరిచింది వైశాలి. ఎదురుగా ఉన్న వైభవ్ వైశాలినే చూస్తూ ఉన్నాడు. కళ్లతోటి ఏంటి అన్నది వైశాలి. తలతిప్పి బయటకి చూపించాడు. అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. అది చూసిన వైశాలి అలానే చూస్తూ ఉండిపోయింది. థాంక్యూ వైభవ్, అద్భుతమైన సూర్యోదయాన్ని చూపించావు. అది ఫ్లైట్లో నుంచి అని అన్నది వైశాలి. దీనికి థాంక్స్ ఎందుకు? అయినా నాకు ఇలా కాదు థాంక్స్ చెప్పాల్సినది అని అన్నాడు వైశాలి కళ్లలోకి చూస్తూ. మరి ఎలా చెప్పాలి అన్నది వైశాలి తనలో తనే సిగ్గుపడి నవ్వుకుంటూ. ఇంకో గంటకి ఇద్దరూ ఫ్లైట్ దిగి కారులో హోటల్కి బయలుదేరారు. ముందుగా బుక్ చేసుకున్న హోటల్లోకి చెక్-ఇన్ అయ్యారు. వైభవ్ ఇంకా వైశాలి వాళ్ల రూంలోకి వెళ్లారు. వైభవ్ డోర్ క్లోజ్ చేసేసి వైశాలిని వెనుక నుంచి వెళ్ళి గట్టిగా హత్తుకున్నాడు. ప్లీజ్ వైభవ్ వదులు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అన్నది వైశాలి. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను కాదు, మన ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుదాం అని అన్నాడు. చీపో, నాకు ఇబ్బందిగా ఉంటుంది అని అన్నది వైశాలి. అదేంటమ్మా అలా అంటావు? మనం వచ్చింది ఎందుకు, నీకు తెలియదా అని అన్నాడు వైభవ్ కంగారుగా. వైశాలి నవ్వుతూ బాల్కనీలోకి పరిగెత్తింది. వైభవ్ వైశాలి వెనకే వచ్చాడు. తన చేతులతోటి వైశాలిని గట్టిగా పట్టేసుకున్నాడు. వదిలించుకుని లోపలికి వద్దామనుకున్నది వైశాలి. కాని వదల్లేదు వైభవ్. ప్లీజ్ వైభవ్ వదులు అని అన్నది. నో, నేను వదలను, నాకు నువ్వే ఒక ముద్దు ఇవ్వాలి, అప్పుడే వదిలేది అని అన్నాడు వైభవ్. అవునా అనేసి వైభవ్ని గట్టిగా హత్తుకుని వైభవ్ పెదాల మీద ముద్దు పెట్టింది. అప్పుడే అదే టైంలోనే వీళ్ళిద్దరిని ఎవరో ఫోటో తీశారు. ఆ ఫోటో ఎవరు తీయమని చెప్పారో వాళ్లకి మెరుపు వేగంగా వెళ్ళిపోయింది. మరి హనీమూన్కి వచ్చి తన జీవితాన్ని మొదలుపెడదాం అని అనుకున్న వైభవ్ వైశాలి జీవితం. వీళ్ళిద్దరూ బాల్కనీలో ఉన్న ఫోటోని ఒకరు క్లిక్ చేసి అది ఎవరికో పంపించారు. వీళ్ళిద్దరూ అంత ఆనందంగా ఉండడం చూసిన ఆ మూడో వ్యక్తి మనసు కోపంతో రగిలిపోయింది. అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంక వీళ్ళిద్దరూ ఇలా కలిస్తే ఆ తరువాత వీళ్ళని విడతీయడం చాలా కష్టం. వీళ్ళు ఇద్దరూ ఎంతో ప్రేమగా ఉన్నారు అని అన్నాడు ఒక మనిషి ఆ ఫోటో చూస్తూ. ఇలా తమ ఫోటోని తీశారు అని తెలియని వైభవ్ ఇంకా వైశాలి బాల్కనీలో నుంచి మళ్లీ రూంలోకి వచ్చారు. నాకు ఆకలేస్తోంది, ఏమైనా తెప్పించు అని అన్నది వైశాలి. లేదు, మనము ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళి నచ్చింది తిందాం అన్నాడు వైభవ్. కాదు, నాకు ఇక్కడికే తెప్పించు, నేను ఈ గది దాటి బయటకు రాను, ఇక్కడే తిని రోజంతా ఇక్కడే ఉందాం. ప్లీజ్ వైభవ్, బయటికెళ్తే అలసిపోతాం. అలాగే నాకు మూడు వచ్చినప్పుడు నిన్ను ముద్దు పెట్టుకోవాలని నాకు అనిపిస్తే కుదరదు, చూసుకో అని అన్నది వైశాలి. అబ్బా ఏంటిది, ఇంతలో ఇంత మార్పు, ఇది ముద్దుతో వచ్చిన మార్పా అని అనేసి. సరే, నువ్వే ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వు, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని అన్నాడు. అదేంటి, ఇద్దరం కలిసి ఫ్రెష్ అవ్వాలి అని అన్నావు కదా అన్నది వైశాలి. ఏమో, నీకు ఇష్టం లేదేమో అని అనుకున్నాను అని అన్నాడు వైభవ్.
ఎవరైనా అమ్మాయిలు నీ లాంటి భర్త కావాలని కోరుకుంటారు. అలాగే నువ్వు నాకు దొరికావు. నేను అనుకున్నట్టే ఉన్నావు. అందంగా, తెలివిగా, రొమాంటిక్గా, ఇంకా చాలా చాలా. నీ మరదలిని పెళ్లి చేసుకోకుండా నన్నే చేసుకున్నావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం వైభవ్. నిజాయితీ గల ప్రేమ ఈ కాలంలో ఎక్కడ దొరుకుతుంది చెప్పు అని అన్నది వైశాలి. ఏంటి నేను ఉన్న దానికంటే పెద్ద హీరోని చేస్తున్నావ్? చూడు వైశాలి, నేను స్నేహకి బావని కాబట్టి ఖచ్చితంగా మరదల్ని పెళ్లి చేసుకోవాలి అనే రూల్ అయితే లేదు. నాకు నచ్చింది వైశాలి అయినప్పుడు స్నేహ ఎందుకు చేసుకుంటాను? స్నేహ నాకు కేవలం స్నేహితురాలు మాత్రమే అని అన్నాడు వైభవ్. అబ్బా, నాకు ఇందుకే చాలా బాగా నచ్చేస్తున్నావు. అందుకే ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం అని అన్నది వైశాలి. సరే పద, ముందుకు వెళ్ళి ఫ్రెష్ అవుదాం. ఆ తర్వాత ఇక్కడికే ఫుడ్ తెప్పించుకుందాం అని అన్నాడు వైభవ్. ఇంకో గంట తరువాత వావ్, నిజంగా ఈ హోటల్లో చాలా బాగుంది ఫుడ్ అన్నది వైశాలి. అవును, ఫుడ్డు బాగుంది, బెడ్ కూడా బాగుంది. త్వరగా ఫుడ్ తింటే బెడ్ మీదకి వెళ్ళొచ్చు అని అన్నాడు వైభవ్. అబ్బా, రూంలో ఉండమని చెప్పింది దానికోసం కాదు వైభవ్. నీ పక్కన పడుకుని నీతో బోల్డు కబుర్లు చెప్పాలి, ఫ్యూచర్ ప్లాన్స్ మాట్లాడుకోవాలి, నీ కళ్లలోకి కళ్ళు పెట్టి చూస్తూ అలానే ఉండాలి అని అన్నది వైశాలి. అంటే అంతేనా, ఇంకేం లేదా అని అన్నాడు వైభవ్. ఇంకేం కావాలి అని అన్నది వైశాలి. కన్ను కొట్టి వైభవ్ని చూసి నవ్వుతూ యూ నాటీ అని అన్నాడు. కానీ వాళ్ళు ఆ రూంలో చేసే ప్రతి విషయానికి ఒక కెమెరాలో నుంచి వాళ్లకి నచ్చని వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అలా చూస్తున్న వాళ్లకి కోపం ఇంకా ఇంకా పెరిగిపోతోంది. వైశాలి కోరిక మేరకు వైభవ్ ఎక్కడికి వెళ్లలేదు. ఇద్దరు రూంలో కూర్చొని రొమాంటిక్ ఫిల్మ్ చూశారు, కార్డు గేమ్ ఆడుకున్నారు, ఎన్నో మాటలు మాట్లాడుకున్నారు, ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకున్నారు ఇద్దరూ. ఆ రోజు ఈవినింగ్ బాల్కనీలోకి వచ్చి కూర్చున్నారు. వాళ్ళు ఉన్నది అందమైన బాల్కనీలో. ఆ బాల్కనీ వ్యూ ఎంతగానో బావుంటుంది. బయటకి చూస్తే ఎదురుగా కొండలు, పక్షుల కిలకిలలు, పచ్చని చెట్లు, అదోరకమైన అందమైన అనుభూతినిస్తోంది. అలాగే ఆ కొండలు అవి చూసేసరికి కాస్త భయంగా కూడా ఉంది. ఇద్దరూ టీ తాగి, స్నాక్స్ తిని, ఫొటోస్ తీసుకుందాము అని చెప్పి లోపలికి వెళ్లి డ్రెస్ చేసుకొని మళ్లీ బయటకి వచ్చారు. వైభవ్ తన కెమెరాతో వైశాలి ఫొటోస్ తీస్తున్నాడు. ఆ తర్వాత వైశాలి వైభవ్ని ఎన్నో ఫొటోస్ తీసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకరికి దగ్గరగా ఒకరు హత్తుకుని ఒక ఫోటో తీసుకోవాలి అని అనుకున్నారు. రెడీ, 1 2 3 సే చీజ్ అన్నాడు వైభవ్. అదే, ఆ మాటే వాళ్ళ ఇద్దరి చివరి ఫోటో అవుతుందని వాళ్ళు ఊహించలేదు. ఫోన్లో ఫోటో బటన్ ప్రెస్ చేసిన కొన్ని సెకండ్స్లోనే వైభవ్, వైశాలి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఎలా, ఏమైంది, దీనికి కారణం ఎవరు, ఇలా చేసింది ఎవరు? స్నేహనా, ఇంకా ఎవరైనానా? ఒక 2 నెలల ముందు ప్లీజ్ వైశాలి, ఐ లవ్ యూ అని చెప్తున్నా వినవు ఏంటి అని అన్నాడు స్నేహిత్. బావా, నాకు వైభవ్ అంటే ఎంతో ఇష్టం. వైభవ్ నన్ను ప్రేమించాను అని చెప్పినప్పుడు నేను ఎంత సంతోషపడ్డానో నాకే తెలుసు. ఎందుకంటే నేను వైభవ్ని అప్పటికే ప్రేమిస్తున్నాను కాబట్టి తన ప్రేమని నేను ఒప్పుకున్నాను. నాకు వైభవ్కి నో చెప్పడానికి ఎటువంటి రీసన్స్ కనిపించలేదు. నువ్వు కూడా ఎవరైనా అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో బావా. ఇంకో 2 నెలల్లో నా లైఫ్ ఎంతో అందంగా ఉండబోతుంది అని అన్నది వైశాలి. అదే, ఆ మాట, ఇంకో 2 నెలల్లో నా లైఫ్ ఎంతో అందంగా ఉండబోతోంది అనే మాట స్నేహిత్కి నచ్చలేదు. చిన్నప్పటినుంచి అదే నా పెళ్ళాం అని అనుకున్నాను రా, కానీ ఇలా నన్ను వదిలేసి వేరే వాడిని, నా కంటే గొప్పవాడని చేసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అని ఎలా అనుకున్నది అని అన్నాడు. స్నేహిత్, అయితే ఏం చేస్తావ్రా అని అడిగాడు ఫ్రెండ్స్. ఏమో తెలీదు ప్రస్తుతానికి, కానీ వాళ్ళని మాత్రం సంతోషంగా ఉండనివ్వను అని అన్నాడు స్నేహిత్. వైభవ్, వైశాలిల పెళ్లికి వారం ముందు. బావా, ఒక్కసారి ఆలోచించు. నేను నువ్వే నా లోకం, నా జీవితం, నా సర్వస్వం అనుకున్నాను, కానీ ఇలా నన్ను వదిలేసి ఆ వైశాలిని చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నది స్నేహ. చూడు స్నేహ, నాకు నువ్వంటే ఇష్టం లేదు అన్నప్పుడు కలిసి ఎలా బతుకుతాము చెప్పు. నేను వైశాలికి ప్రపోజ్ చేశాక తను వెంటనే ఒప్పుకుంది చూడు. ఆ టైం
ఆ టైంలోనే నేను నా ప్రేమని గెలిచాను. తనే నా జీవితం అనుకున్నాను. ఇంకొకటి ఏంటి అంటే తను కూడా నన్ను ప్రేమించింది. ఇంతకంటే నాకు ఏం కావాలి చెప్పు. అందరూ అంటారు మనల్ని ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని. కానీ మనం ఒకరికి ప్రేమించాను అని చెప్పినప్పుడు, వాళ్ళు తిరిగిని మనల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ ఫీల్ ఇంకా బాగుంటుంది. ప్రస్తుతం నేను అదే ఫీల్ అనుభవిస్తున్నాను. కనుక నన్ను వదిలేయ్, నీ జీవితం నువ్వు చూసుకో అని అన్నాడు వైభవ్ స్నేహతో. వైభవ్ ఇంకా వైశాలిల పెళ్లి జరిగింది. స్నేహిత్కి మాత్రమే నచ్చలేదు వీరిద్దరి పెళ్లి. అందుకే వాళ్ళిద్దరూ వీరి పెళ్లికి రాలేదు. కానీ పెళ్లిని ఇద్దరూ కలిసి లైవ్లో చూశారు. తరువాత ఏం జరిగిందో రెండవ మరియు చివరి పార్ట్లో చూద్దాం ఫ్రెండ్స్. ఈ స్టోరీ మొదటి భాగం ఎలా ఉందో ఒక్క కామెంట్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. సర్వేజనాః సుఖినో భవంతు.